హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. శ్రీకృష్ణ కాలచక్రం శ్రీ వైష్ణవ ఆయుధ చండీయాగం అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం మన ఆదిలాబాద్లో జరుగుతున్నది. ఆదిలాబాద్లో డైట్ మైదానం ఏదైతే టీఎన్జెస్ఎం దగ్గర మల్టీపర్పస్ గ్రౌండ్ అని అంటాం కదా, అక్కడ ఒక మహాయాగం జరుగుతుంది. ఎందరో వ్యక్తులు ఎందరో అక్కడికి వచ్చి చూస్తూ వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, అసలు ఈ యాగం ఏంది, ఇది ఎవరు చేస్తున్నారు అన్న దాని గురించి దాదాపు కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. దాని గురించే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ గారు 85 యాగాలు అంటే 84 చేసిండ్రు. 85వ విశ్వశాంతి మహాయాగం మహోత్సవం మన ఆదిలాబాద్ లో చేయడం అసలు మనం ఆదిలాబాద్ లో చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఇలాంటి యాగాలు ఎప్పుడో రాజుల కాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు మన ఆదిలాబాద్ లో మన ఇంటి దగ్గర అయినట్టు మన డైట్ గ్రౌండ్ మైదానంలో చేస్తున్నారు. అసలు దీని విశిష్టత ఏంటంటే ఆదిలాబాద్ లో ఇలాంటి యాగం చేయడం వల్ల, ఇలాంటి యాగాలు దేశం లెవెల్లో చేయడం వల్ల ఎక్కడనైతే అశాంతి ఉంటుంది, ఎక్కడనైతే పంటలు పండకపోవడం, ఎక్కడనైతే దరిద్రం, మళ్ళీ ఇట్లాంటి అన్ని తొలగిపోతూ మనందరికీ మంచి జరగడానికి ఈ యాగాన్ని చేయడం జరుగుతుంది. ఈ యాగానికి ప్రత్యేకత ఏంటంటే ఇట్లాంటి యాగాలు మనం ఎప్పుడు చేసుకోలేం. నాకు తెలిసి అయితే మనం ఊహ తెలిసిన నుంచి అయితే ఈ యాగం చేస్తున్నట్టు విన్నాం ఎక్కడనో, కానీ ప్రత్యక్షంగా మనం ఎక్కడ చూడలేదు. నేను ఎప్పుడు 2014 కేసీఆర్ గారు మహాచండీ యాగం అని చెప్పేసి ఎర్రవల్లిలో చేసినప్పుడు నేను చూసినాను అక్కడికి వెళ్ళి. అప్పుడు అక్కడనే చూసినైతే ఇప్పుడు అలాంటి యాగమే ఇక్కడ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ చూస్తుండొచ్చు. మీరు డైట్ గ్రౌండ్ మైదానంకి వెళ్తే మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. అది సెట్టింగు, ఆదిలాబాద్ మొత్తంలో లైటింగు, ఇవన్నీ చూస్తుంటే అసలు ఒక మహోత్సవం అంటే ఒక ఉత్సవం లాగా జరుగుతుంది. కానీ కొందరికి తెలియకపోవచ్చు ఇక్కడ ఏం జరుగుతుందని. హిందూ బంధువులందరూ ఖచ్చితంగా ఈ యాగానికి వచ్చి ఈ యాగాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి యాగం మనం చేయాలంటే లక్షలతోటి కాదు, కోట్లతో కూడుకున్నటువంటి ఇలాంటి యాగంని మనం చూసినా మన జీవితం ధన్యమైపోతుంది. అలాంటిది మనకు ఈ అవకాశం ఎత్తిస్తున్నారంటే మనం అక్కడ కూర్చొని ఆ యాగంలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. ఆ యాగంలో కూర్చొని యాగం కూడా మనం చేయొచ్చు. అందుకే హిందూ బంధువులారా దయచేసి ఒక్కసారి డైట్ గ్రౌండ్ మైదానంకి రండి. మైదానంకి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ యాగం ఎప్పుడు ఇంతమంది పండితులని మనం పిలిపించుకొని మనం చెయ్యలేం. ఎంతమంది పండితులు 600 నుంచి 700 మంది పండితులు వస్తున్నారు. అక్కడ యాగశాల నిర్మించారు. అక్కడ వాతావరణం చూస్తుంటే నేను ఆల్రెడీ స్క్రీన్ మీద నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూడండి, ఆల్రెడీ గణపతి హోమం నిన్నటితో స్టార్ట్ అయింది. నిన్నటితో ఇవాళ నుండి నాకు తెలిసి నేను చెప్తాను చూడండి, ప్రతిరోజు ఇప్పుడు చూడండి, నిన్న 23వ తారీఖు రోజు స్టార్ట్ అయింది. ఆల్రెడీ గణపతి పూజ పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయింది. మళ్ళీ సాయంత్రం ఈ రోజు కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే 24వ తారీఖు రోజు ఆంజనేయ స్వామిది కూడా ఉంటుంది. అట్లాగే ప్రతిరోజు ఒక్కటి కాదు 2, ప్రొద్దున 7 గంటలకి తిరిగి సాయంత్రం 5 గంటలకి. ఈ పాంప్లెంట్ కు సంబంధించి నేను స్క్రీన్ మీద ఇస్తా, ప్లస్ దీని నడవడం కూడా చూస్తా. అంటే ఇట్లా ఇది అని కాదు, ప్రతి ఒక్కటి ఏదైతే హోమం చేస్తారో ప్రతిరోజు ఒక హోమం మనకు ఖచ్చితంగా 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఖచ్చితంగా 5 గంటలకు ఉంటుంది. ఒకవేళ ఇదే కాకుండా ఈ యాగంలో 22వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు మనకు ఈ యాగం నడుస్తూనే ఉంటుంది. దయచేసి హిందూ బంధువులారా ఈ సదవకాశాన్ని మీరు అంటే పోగొట్టుకోకండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే హిందువులకి మన హిందుత్వం గురించి కానీ, మనం హిందువులం ఏం చేయాలన్న దాని గురించి కానీ, మనకి ఏం చేస్తే మంచిది అని అన్నది ఈ యాగం ద్వారా మనకి ఏం మంచి జరుగుతుంది ప్రతిదీ ఇట్లాంటి యాగాల ద్వారానే మన హిందువులకు మంచి జరిగింది. ఈ రోజు కూడా హిందుత్వం అనేది గట్టిగా ఉన్నదంటే దానికి కారణం ఇలాంటి మహానుభావులు, ఇలాంటి పండితులు చేసే యాగాలు, వీళ్ళు చేసే మంత్రాలు, ఇలాంటి దాని వల్లనే ఇప్పటికీ హిందుత్వం అనేది ఉన్నది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ కావాలని అనుకుంటే ఖచ్చితంగా రండి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ యాగం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం, ప్రతి ఒక్కటి అంటే విరాళం రూపంగా కానీ, అంటే నేను విరాళం అని అంటలేను, ఒకటి మనమంటూ సహాయం ఆ స్వామీజీ చేస్తున్నాడు, దేవుడు చేయిస్తున్నాడు, అక్కడ నడుస్తుంది. కానీ మనం ఒకవేళ అక్కడికి వెళ్ళి మనం ఏమైనా సహాయం చేయాలనుకున్నా, వంటలలో ఒకవేళ మనం ఏమన్నా చేయాలనుకున్నా, బియ్యం ఇవ్వాలనుకున్నా, పప్పు కానీ, మళ్ళీ యజ్ఞంలో ఉపయోగించే నెయ్యి కానీ, అక్కడ కట్టెలు అవసరం ఉన్నాయి. యజ్ఞానికి ఉపయోగించడానికి కట్టెలు నేను ఈ స్క్రీన్ మీద ఇస్తా. ఏ రకాలైన కావాలంటే మన ఇంటి దగ్గర ఏమైనా పాత ఏమైనా కట్టెలు ఉన్నా, తుమ్మ, వేప అలాంటివి కాకుండా వేరే కొన్ని రకాల కట్టెలు అవసరం పడుతుంది. యాగానికి దగ్గర 100 ట్రాక్టర్ల కట్టెలు అవసరం పడుతుంది. మన దగ్గర ఒకవేళ ఉంటే, మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్కి కానీ, ఈ పాంప్లెట్ మీద ఉన్న నంబర్కి కానీ
ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఫోన్ చేసి దయచేసి ఇప్పియగలరని, మీరు ఇవ్వగలరని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇదే కాదు, మనం ఒకవేళ అన్నప్రసాదంలో కూడా రోజు ఉంటుంది, అక్కడ పొద్దున ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. మీరు ఒకవేళ ఇంత అన్నదానం చేయాలనుకుంటే రైస్ రూపంలో కానీ, పప్పు రూపంలో కానీ, కూరగాయల రూపంలో కానీ, అంటే మన వంతు సహాయం తలా కొంత చేసుకుంటే మన వంతు ఉడత భక్తి సహాయం అంటారు కదా, అట్లా మనం కూడా ఏదైనా సహాయం చేసుకోవాలంటే కూడా అక్కడికి వచ్చి క్లీనింగ్ చేయడం కానీ, అక్కడ ఉన్న మహిళలు ఉంటే ముగ్గులు వేయడం కానీ, పసుపు నీళ్ళతో అలకడం కానీ, అక్కడ ఇంకేమైనా సేవలు చేసుకోవచ్చు. అట్లాగే ఎవరైతే అక్కడ కూర్చుంటారో అక్కడ ఒక కౌంటర్ పెట్టి, ఆ కౌంటర్ దగ్గర వెళ్ళి మీరు అక్కడ వాళ్ళ దగ్గర పేరు రాయించుకోవాలి, ఏ రోజు మీరు చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మనకు కొన్ని ఇక్కడ ఉన్నాయి, మన ఇంటి దేవుళ్ళు ఉన్నారు, అట్లా మాకు నరసింహస్వామి, రాముడు, ఆంజనేయుడు స్వామి, అట్లా ఇది ఏదైతే నేను ఇది ఇస్తున్నానో స్క్రీన్ మీద కూడా ఇస్తా. ఏ రోజు ఏదేది ఉన్నది అన్నది కూడా ఈ స్క్రీన్లో క్లుప్తంగా రాసి ఉన్నది. ఇంకో విషయం, సర్పంచ్లు కావాలనుకునే వాళ్ళు సర్పంచ్లు కావడానికి కానీ, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావడానికి కానీ, ఈరోజు కేసీఆర్ అంత పెద్ద మహాయాగం చేస్తేనే, కేసీఆర్ గురించి అయితే ఎవరికి చెప్పే అవసరం లేదు, మహా చండీ యాగం చేసింది. అట్లా ప్రతి ఒక్కరు ఆదిలాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మంచి మంచి యాగాలు చేసింది. అంతకంటే పెద్ద యాగం కాబట్టి మీరు కూడా వచ్చి, సంతానం లేని వాళ్ళు దీన్ని ఇచ్చిండ్రు, సంతానం లేని వాళ్ళు సంతాన ప్రాప్తి కొరకు కావచ్చు, ఒకవేళ బిజినెస్ ఎదుగుదల కోసం కావచ్చు, పిల్లలే కాకుండా ఎవరికైనా జాబ్ల కోసం కావచ్చు, ఇలాంటి యాగాలు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కోసం కావచ్చు, ఇట్లాంటి యాగాలు చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని అన్నది ఖచ్చితంగా బాగా మంది చెప్తున్నారు. ఇప్పుడు మేమెందరో చేస్తూ ఉంటారు, చిన్న చిన్న యాగాలు ఇంట్లో చేసుకుంటారు, కానీ ఇంత పెద్ద యాగంలో మనం కూర్చొని మనం అక్కడ మన చేత్తో నెయ్యి పోస్తూ మనం యాగంలో కూర్చున్నామని అంటే అది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు వస్తారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా వచ్చి మీ వంతు సహాయం ఆర్థికంగా కానీ, ఒకవేళ వీలైతే కట్టెల రూపంలో కానీ, ఏదైనా కానీ మన వంతు సహాయం చేస్తూ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.